సంస్కృత నాటకకర్తలు కాళిదాసు అందరికీ వందనాలు. నేను నాటక రంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలు కూడా రచించాను. వారిలో ఒకరు మహాకవి కాళిదాసు. ఈ వ్యాసం మీకోసం. కాళిదాసు భారతీయ కవుల్లోనే కాక ప్రపంచ కవుల్లోనే అగ్రగణ్యుడు. కాళిదాసు కవిత్వం సార్వకాలికం, సార్వభౌమికం కూడా. కాళిదాసు క్రీస్తు శకం 4వ శతాబ్దము వాడుగా పరిశోధకులు గుర్తించారు. ఇంకా అనేక విధాలుగా కాల నిర్ణయాలు చేశారు. కాళిదాసు ఉజ్జయిని నగరవాసి అని విమర్శకుల అభిప్రాయం. జన్మస్థలం గురించి కూడా అనేకులు వివిధ రకాలుగా అంచనాలు వేశారు. కాళికాదేవి భక్తుడు కావటం వల్ల కాళిదాసు అనే పేరు వచ్చింది. కాళిదాసు మొదట ఏమీ తెలియని అజ్జుడయుండెననియు, తర్వాత కాళికాదేవి అనుగ్రహమున మహాకవి అయినాడని చెప్పుదురు. అసలు పేరు హరిషేడ్ అని కృష్ణ చరిత కావ్యం బట్టి తెలుస్తుంది. విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నాలలో ఒకడు. కవి చక్రవర్తి, మహాకవి, కవికుల గురువు, భారతీ విలాస బిరుదులు కలవు. ఉపమాలంకార ప్రయోగములో సిద్ధహస్తుడు. కాళిదాసు విప్రుడు. శైవుడు కాకపోయినను శివుని యందు భక్తి కలవాడు. యాత్రలపై ఆసక్తి ఎక్కువగా కలవాడు. ఉత్తర భారతమునందు అన్ని ప్రాంతములందునూ పర్యటించాడు. వేద విద్యల యందు ప్రావీణ్యము కలదు. ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణములు, సాంఖ్య వేదాంతాదులతో అతడు సుపరిచితుడు. వైద్యం, జ్యోతిష్యం మొదలగు శాస్త్రముల యందు ప్రవేశము కలదు. కాళిదాసు 3 నాటకములు, దృశ్య కావ్యములు రచించాడు. ఒకటి అభిజ్ఞాన శాకుంతలం నాటకం. ఇది ఉత్తమోత్తమ రూపకము, ఐతిహాసికం. 2 విక్రమోర్వశీయము. ఔత్తరాహులు దీనిని త్రోటకము అన్నారు. దక్షిణాత్యులు దీనిని నాటకముగానే పరిగణించిరి. పౌరాణికం లేదా వైదికం. 3 మాళవికాగ్నిమిత్రం నాటకం, చారిత్రకం. నాయకులు క్రమంగా: 1 ఒక మహాసార్వభౌముడు, 2 ఒక చక్రవర్తి, 3 ఒక రాజు. నాయికలు క్రమంగా: 1 శకుంతల, స్వర్గతల భూతల వాసుల బిడ్డ. 2 ఊర్వశి, సహజంగా స్వర్గవాసిని అయి శాపవశాన భూలోకవాసిని అయినది. 3 మాళవిక, భూలోకములో ఒక రాజు సహోదరి అయి ఒక మహారాజుకు ప్రేమ భూమిక అయినట్టుది. 1 శకుంతలకు మృగాల మీద
పూల మొక్కల మీద బాగా వాత్సల్యం. 2 ఊర్వశి ప్రణయైక జీవిని. 3 మాళవిక నాట్య కళలో కౌశలము కలది. నాయకులు 3 దక్షిణ నాయకులే, దక్షత కలవారే. ఈ మూడింటిలోనూ ప్రత్యేక ప్రతినాయకుడంటూ లేకపోవటం ఒక వైచిత్రి. మూడింటిలోనూ విదూషకుడు మృదువైన హాస్యాన్ని శృంగారానికంగా సంతరించినవాడు. కాళిదాసుని కళాప్రతిభ సాటిలేనిది. విశ్వనాటక సాహిత్యంలోనే విశిష్టమైనది. అభిజ్ఞాన శాకుంతలం నాటకం, శకుంతల దుష్యంతుల ప్రణయం, గాంధర్వ వివాహం, సమాగమ ప్రయత్నం, దాని వైఫల్యం, ఎడబాటు, కలయిక భిన్నాంశాలుగా ఇతివృత్తం ఉంది. మూలమైన భారత కథలో లేని కల్పన ఉంగరం వృత్తాంతం. గాంధర్వ విధిని దుష్యంతుడు శకుంతలను వివాహమాడి హస్తినికి పోతూ తన నామాక్షరాంకితమైన ఉంగరం ఆమె వేలికి పెట్టి దాని మీద ఉన్న అక్షరాలు ఎన్నో, అన్ని రోజుల్లో ఆమెను రాజధానికి తీసుకుని పోతాను అనటంతో ఉంగరం ప్రాధాన్యం సంతరించుకుంది. అభిజ్ఞానం ఉంగరం, ఇది గుర్తు. దీని నుంచి గుర్తింపు, దాని వలన స్మరణ, దానితో శకుంతలను తెలుసుకోవటం జరిగింది. అభిజ్ఞాన పదానికి అర్థం గుర్తింపు, గుర్తుకు తెచ్చుకోవటం, గుర్తుపట్టడం, ఆనవాలు సంకేతంగా గ్రహించవచ్చును. స్థూలంగా విశేషమైన జ్ఞానం అభిజ్ఞానం. మాళవికాగ్నిమిత్రం 5 అంకముల సంస్కృత చారిత్రక నాటిక. ఇందులో విదూషక పాత్రకు సంస్కృత నాటక సాహిత్యంలో విశిష్ట స్థానం ఉంది. ఈ విదూషకుడు హాస్యప్రియుడు, నర్మ సచివుడు మాత్రమే కాదు, కామ మంత్రి. ఈ నాటక కథాగమనం అంతటినీ నడిపించింది విదూషకుడే. నాయకుడు శృంగవంశరాజు అగ్నిమిత్రుడు. అతని భార్య ధారణి. రాజు మాళవిక చిత్రపటాన్ని చూసి మోహితుడవుతాడు. మాళవిక మానవరాజు మాధవసేనుని చెల్లులు. చివరికి మాళవికాగ్నిమిత్రుల వివాహం జరుగుతుంది. విక్రమోర్వశీయము 5 అంకాల ఉపరూపకం, త్రోటకం. పూరవుడు నాయకుడు. దేవవేశ్య అప్సరస ఊర్వశి నాయిక. పూరవుని విక్రమం చేత ఊర్వశి పొందబడినది కాబట్టి నాటకానికి ఆ పేరు వచ్చింది. ప్రేమ పరాకాష్ఠ ఈ రూపకంలో కనిపిస్తుంది. సంస్కృత సాహిత్యంలో అరుదైన గేయ రచన చతుర్థాంకంలో గుబాళిస్తుంది. శకుంతల, మాళవిక విదూషకుల పాత్ర చిత్రణ నైపుణ్యానికి పరాకాష్ఠ. ఈ 3 నాటకాలు ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయి. చాలా దేశాల్లో ప్రదర్శించబడ్డాయి. కాళిదాసు 4 పద్యకావ్యాలు రచించాడు. 1 ఋతు సంహారము, ఋతువర్ణన ప్రధానమైన కావ్యము. 2 కుమార సంభవం, యుద్ధ దైవము కార్తికేయుని జన్మోదంతమును
వివరించినట్టుది. 3. రఘువంశం, రఘువంశజుల చరిత్రము. 4. మేఘదూతము, వియోగాతిశయమున ఒకానొక ప్రియుడు మేఘుని దూతగా పంపిన దూత కావ్యము. గమనిక, మొట్టమొదట ఇంగ్లీష్లోకి శకుంతలం అనువదించింది సర్ ఆర్థర్ జోన్స్ 1789. అలాగే మొదట ఇంగ్లీషులోకి విక్రమోర్వశీయమును విల్సన్ అనువదించాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.